వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ పావులను కదుపుతున్నారు. నగరంలో 3 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా దూసుకుపోయినా హైదరాబాద్ నగరంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. కనీసం ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి. దీంతో ఈసారి ఎలాగైనా నగరంలో పట్టు సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం శివారు ప్రాంతాలను కలుపుతూ జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించారు. హైదరాబాద్ లో 150 డివిజన్లు, సైబరాబాద్ లో 76 డివిజన్లు, మల్కాజ్గిరిలో 74 డివిజన్లు ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో ఈ మూడింటిపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న హైడ్రా మరియు ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు రాబట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్ గా ప్రభుత్వం భావిస్తుండడం విశేషం. ఇందుకోసం ఆంధ్ర సెటిలర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. మైత్రివనం వద్ద మాజీ సీఎం ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విమర్శలు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ కార్యక్రమానికి హాజరు కావడం వెనుక ఈ సెటిలర్ల సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాజకీయంగా కాంగ్రెస్ తన వ్యూహాన్ని మార్చింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇప్పటికే బలహీనపడిందని, ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులంతా త్వరలోనే కాంగ్రెస్ లోకి వస్తారని అంచనా వేస్తోంది. అందుకే బీఆర్ఎస్ ను పెద్దగా పట్టించుకోకుండా నగరంలో కాస్త పట్టున్న బీజేపీని టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో యువత, ఉత్తరాది ఓటర్లు, మధ్యతరగతి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే అంచనాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక సభల ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సీఎం సఫలమయ్యారని, అయితే సీఎం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో స్థానిక బీజేపీ నేతలు విఫలమయ్యారనే ప్రచారం కూడా నడుస్తోంది. మొత్తానికి ఓటర్లను మచ్చిక చేసుకోవడం, అభివృద్ధిని చూపించడం, ప్రత్యర్థులపై విరుచుకుపడడం వంటి బహుముఖ వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. మరి ఈ వ్యూహాలు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలనిస్తాయో చూడాలి.